7 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ ఇన్ 2024 పార్ట్ 2. పార్ట్ 1లో ఒక 7 మూవీస్ని రికమెండ్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియోలో ఇంకో 7 బెస్ట్ మూవీస్ అంటే చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. క్రేజీ మూవీస్ నా లిస్ట్లో. నంబర్ 1 సత్యం సుందరం. కార్తీ అండ్ అరవింద్ స్వామి లీడ్స్లో చేసిన సినిమా ఇది. 96 సినిమా చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ సినిమా డైరెక్టర్ శ్రీ ప్రేమ్ కుమార్ ఈ సినిమా తీశారు. ప్యూర్ డ్రామా ఇది. లిటరల్గా ఈ సినిమా చూశాక మీకు పక్కా ఒకటి అనిపిస్తుంది, అంటే సినిమా ఇలా కూడా తీయచ్చా అని. స్టోరీ ఏంటంటే, సత్యం చాలా సంవత్సరాల తర్వాత తన సొంతూరికి వెళ్తాడు. అక్కడ సత్యంకి సుందరం అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ పరిచయం వల్ల సత్యం లైఫే మారిపోతుంది. ఎలా అనేది సినిమాలో చూడాలి. ముందే చెప్తున్నా, సినిమా అయితే డెడ్ స్లో ఉంటుంది. కానీ కొంచెం ఓపికగా చూస్తే సత్యం అండ్ సుందరం వీళ్ళిద్దరికి కనెక్ట్ అయిపోయి సినిమా మొత్తం చూస్తాం. జస్ట్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంతే, కానీ ఆ మాటలు చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. మెయిన్గా సుందరం క్యారెక్టర్ మిమ్మల్ని హాంట్ చేస్తుంది, అంత బాగుంటుంది. కార్తీ యాక్టింగ్ కానీ తన క్యారెక్టర్ కానీ చాలా బాగుంటాయి. సినిమాలో మసాలా అయితే ఏం లేదు. ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 2 బ్రహ్మయుగం. మమ్ముట్టి గారికి 70 అబవ్ ఉంటుంది ఏజ్ నాకు తెలిసి. కానీ అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అండ్ అవి కూడా యూనిక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సినిమాలు. అలా వచ్చిందే బ్రహ్మయుగం. మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది సినిమా. స్టోరీ ఏంటంటే, 17th సెంచరీ టైంలో జరిగే కథ ఇది. దేవన్ ఒక జానపద సింగర్. ఒక రాజు దగ్గర ఉంటూ పాటలు పాడుతూ ఉంటాడు. కానీ ఒకరోజు అక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడో అడవిలో ఉన్న ఒక పాడుబడి ఇంటికి వెళ్తాడు. అక్కడ కోడుమన్ ఉంటాడు. కోడుమన్ తన టాలెంట్ చూసి షెల్టర్ ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత దేవన్కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఏంటి ఆ షాకింగ్ విషయం అనేది సినిమాలో చూడాలి. చాలా స్లోగా ఉంటుంది నరేషన్, కానీ స్టోరీ టెల్లింగ్ కానీ, విజువల్స్ కానీ, సౌండ్ కానీ, ఇలా ప్రతి క్రాఫ్ట్ ఇంప్రెసివ్గా ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. అంత బాగుంటుంది ప్రిమైస్ అంతా. కోడుమన్, అదే మన మమ్ముట్టి గారు, తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తన యాక్టింగ్ కానీ, మెయిన్గా క్యారెక్టర్ని ట్రీట్ చేసిన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ స్లోగా అనిపిస్తే తప్పిస్తే డెఫినెట్గా మస్ట్ వాచ్ సినిమా ఇది. సినిమాలో మసాలా అయితే ఏం లేదు. సోనీలో ఉంది, చూసేయండి. నంబర్ 3 నోనక్కులి. దృశ్యం ఫిల్మ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. కానీ ఇది ఆ టైప్లో ఉండదు. కంప్లీట్ కామెడీ సినిమా. బసిల్ జోసెఫ్ దీంట్లో హీరో. ఇంకా బసిల్ జోసెఫ్ ఉన్నాడంటే కామెడీ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. స్టోరీ ఏంటంటే, ఏబీ ఒక కంపెనీకి ఎండి. కానీ ఒకరోజు కంపెనీ పైన ఐటీ రేట్ జరుగుతుంది. రైడింగ్ ప్రాసెస్లో ఏబీ ల్యాప్టాప్ని తీసుకెళ్తారు. కానీ ఆ ల్యాప్టాప్ ఎలాగైనా కావాలని మనోడు బయలుదేరతాడు. ఎందుకంటే ఆ ల్యాప్టాప్లో తన పర్సనల్ వీడియో ఒకటి ఉంటుంది. కానీ ల్యాప్టాప్ కోసం వెళ్ళిన ఏబీ చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాడు. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అనేవి సినిమాలో చూడాలి. చాలా వేఫర్ తిన్ స్టోరీ లైన్, బట్ మంచి సిచ్యువేషనల్ కామెడీతో ఎంగేజ్ చేస్తుంది. నరేషన్ స్లోగానే ఉంటుంది, బట్ స్టిల్ ప్రతి సీన్లో నవ్వుకుంటాం. బసిల్ జోసెఫ్ కామెడీ కానీ, గ్రేస్ యాంటనీ కామెడీ కానీ చాలా బాగుంటాయి. ఫోర్స్ఫుల్గా ఏదో ఇప్పుడు కామెడీ సీన్ పెట్టాలి అన్నట్టు ఎక్కడా ఉండదు. చాలా న్యాచురల్గా సీన్స్లోనే మనకు నవ్వొస్తూ ఉంటుంది. మసాలా అయితే ఏం లేదు సినిమాలో. ఫ్యామిలీ అందరూ హ్యాపీగా చూడొచ్చు. జీ5లో ఉంది, చూసేయండి. నంబర్ 4 కిష్కింద కాండం. చాలా డిఫరెంట్గా డీల్ చేసిన థ్రిల్లర్ ఇది. మలయాళంలో మంచి హిట్ అయింది. లిమిటెడ్ క్యారెక్టర్స్తో చాలా బాగా తీశారు. స్టోరీ ఏంటంటే, అజయ్ చంద్రన్ ఫారెస్ట్ ఆఫీసర్. తన కొడుకు మిస్ అవుతాడు అండ్ వైఫ్ చనిపోతుంది. తర్వాత అపర్ణని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇంకో పక్క అజయ్ చంద్రన్ ఫాదర్ అప్పు పిల్లే గన్ మిస్ అవుతుంది. కానీ కొత్తగా వచ్చిన అపర్ణ అజయ్ చంద్రన్ కొడుకు ఎలా మిస్ అయ్యాడో అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో తనకి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఏంటవనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే రెగ్యులర్ థ్రిల్లర్ లాగా ఉండదు. సెటప్ కానీ, నరేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ట్విస్ట్లు కూడా మరీ సూపర్గా ఏమి ఉండవు. కానీ ఒక సస్పెన్స్ని అయితే చాలా బాగా హోల్డ్ చేస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. మెయిన్గా ఫారెస్ట్లో స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. అందువల్ల ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది మనకి చూస్తుంటే. సినిమాలో ఎక్కడ అనవసరమైన సీన్ ఉండదు. అండ్ ఎలాంటి డీవియేషన్ లేకుండా ఎంగేజింగ్గా ఉంటుంది. స్లోగా ఉంటుంది తప్పిస్తే డెఫినెట్గా సినిమా నచ్చుతుంది. సినిమాలో మసాలా ఏం లేదు, అందరూ హ్యాపీగా చూడొచ్చు. హాట్స్టార్లో ఉంది, చూసేయండి. నంబర్ 5 జో. తమిళ్లో రిలీజ్ అయిన చిన్న సినిమా ఇది, కానీ మంచి హిట్ అయింది. స్టోరీ ఏంటంటే, జో కాలేజీలో సుచిత్ర అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. తను బేసిక్గా మలయాళీ. కొంత టైం తర్వాత తను కూడా లవ్ చేస్తుంది. ఇద్దరూ మంచిగా బాగానే ఉంటారు లవ్లో. కానీ ఒక రీజన్ వల్ల విడిపోతారు. ఏంటి ఆ రీజన్ అనేది సినిమాలో చూడాలి. స్టోరీ వింటుంటే చాలా రొటీన్గా ఉంది కదా. యాక్చువల్గా ఓల్డ్ లవ్ స్టోరీనే, కానీ ట్రీట్మెంట్ కొత్తగా ఉండడం వల్ల ఎంగేజ్ అయిపోతారు. కాలేజ్ సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ బాగుంటాయి. సినిమా స్టార్టింగ్ నుంచే చాలా సరదాగా వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఎక్కడా బోర్ అయితే కొట్టదు. అండ్ క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఓవరాల్గా మరీ గ్రేట్ సినిమా అయితే కాదు, కానీ బట్ చూడొచ్చు ఒకసారి. సినిమాలో మసాలా అయితే ఏం లేదు, చాలా క్లీన్గా ఉంటుంది. హాట్స్టార్లో ఉంది, చూసేయండి. నంబర్ 6 స్టార్. కవిన్ లీడ్ రోల్ చేసిన తమిళ సినిమా ఇది. నాకు పర్సనల్గా చాలా నచ్చిన సినిమా. స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచే యాక్టర్ అవ్వాలనుకుంటాడు మన హీరో. సరిగ్గా యాక్టర్ అయ్యే టైంకి ఒక ఇన్సిడెంట్ వల్ల తన లైఫే మారిపోతుంది. ఏంటి ఆ ఇన్సిడెంట్ అనేది సినిమాలో చూడాలి.
సినిమా లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ నరేషన్ కూడా కొంచెం స్లోగానే ఉంటుంది. బట్ చాలా సీన్స్కి మనం కనెక్ట్ అయిపోతాం. మెయిన్గా యాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే చాలా సీన్స్ కనెక్ట్ అయిపోతారు. మరీ గ్రేట్ సినిమా కాదు కానీ కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ మెయిన్గా డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఒకసారి అయితే చూడొచ్చు సినిమా. సినిమాలో మసాలా ఏం లేదు, అక్కడక్కడ చిన్న రొమాన్స్ ఉంటుంది అంతే. అండ్ సినిమా ప్రైమ్లో ఉంది, చూసేయండి. నంబర్ 7 తలవన్, మలయాళం సినిమా ఇది. స్టోరీ ఏంటంటే ఎస్ఐ కార్తిక్ అండ్ సిఐ జయశంకర్ ఇద్దరు ఒకే స్టేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరికి ఈగో చాలా ఎక్కువ. దీంతో చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఒక మర్డర్ జరుగుతుంది అండ్ ఆ కేసులో జయశంకర్ని అరెస్ట్ చేస్తారు అండ్ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని కార్తిక్ అప్పగిస్తారు. అసలు మర్డర్ ఎవరు చేశారు, జయశంకర్ని ఎందుకు అరెస్ట్ చేశారు, కార్తిక్ ఏం చేశాడు అనేది సినిమాలో చూడాలి. స్టోరీ సెటప్కి అండ్ మెయిన్ కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. కానీ వన్స్ మెయిన్ కథ స్టార్ట్ అయ్యాక మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరీ వావ్ అనే రేంజ్లో ట్విస్ట్లు ఉండవు కానీ అసలు జయశంకర్ని ఎందుకు అరెస్ట్ చేశారు అనే సస్పెన్స్ని అయితే బాగానే హోల్డ్ చేస్తుంది లాస్ట్ వరకు. డెఫినెట్గా సినిమా అయితే డిసప్పాయింట్ చేయదు. థ్రిల్లర్ లవర్స్ అయితే పక్కా చూడండి. సినిమాలో మసాలా ఏం లేదు, సో అందరూ చూడొచ్చు. సోనీ లీవ్లో ఉంది, చూసేయండి. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో ఈ 7 బెస్ట్ అనిపించాయి. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.